కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ రంగాల కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ సంబంధించిన నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలి, సెంట్రింగ్ యూనియన్ నాయకులు వెంటనే సెంట్రింగ్ యూనియన్ నాయకులు వెంటనే కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ రంగాల కార్మికుల ఐక్యత, ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును వెంటనే ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి 12వ జీవోను వెంటనే 12వ జీవోను వెంటనే కార్మిక సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. నా పేరు కామాల అయ్యన్న, బిఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. పోయిన నెల మే 16 నుండి సెంట్రింగ్ మేస్త్రీలు సమ్మెకు పోయి ఆ సమ్మెలో కరపత్రం రాసి, కరపత్రంతో పాటు పాటలు రాసి, పాటలతో పాటు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి బూతు పదాలు వాడుతూ తాపీ మేస్త్రి హటావో, సెంట్రింగ్ మేస్త్రి బచావో అన్నటువంటి నినాదాలు చేస్తూ, అట్లనే మధ్యవర్తి, దళారీ, బ్రోకర్స్ అనేటువంటి పదజాలం వాడుతూ ఇవాళ తాపీ మేస్త్రులను కించపరచడం జరిగింది. తాపీ మేస్త్రి అనేటువంటి వ్యక్తి ఈ భవన నిర్మాణంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి లేకపోతే ఇవాళ భవనం ఎట్లా నిర్మాణం అవుతుంది? తాపీ మేస్త్రులను పక్కకు పెట్టేసి మేము ఇల్లు నిర్మాణం చేస్తామనేటువంటి వెకిలి చేష్టలు చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే ఈ సెంట్రింగ్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళ ఆలోచన విధానంలోనే ఒక పురుగు పుట్టినట్టుగా కనిపిస్తుంటుంది. అంటే సమాజం అంతా కూడా ప్రపంచ కార్మికులారా ఏకంగండి అనేది ఒక నినాదం ఉంటే వీళ్ళు కార్మికులను విడగొట్టాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్మికులు విడిపోతే ఇవాళ ఉత్పత్తి ఆగిపోతుంది, సమాజంలో అభివృద్ధి ఆగిపోతుంది. ఇవన్నీ వీళ్ళకి అర్థం కాకుండా ఇవాళ కార్మికులను అందరూ కూడా విడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ అనేకమైనటువంటి బూటు పదాలు వాడుతూ ఇవాళ కార్మికుడు తాపీ మేస్త్రి మొదటి నుండి చివరి దాకా ఇల్లు నిర్మాణం చేస్తాడు. సెంట్రింగ్ మేస్త్రి వచ్చేసి కేవలము ఒక స్లాబ్ వరకు 15-20 రోజులు మాత్రమే ఆయన పని ఉంటుంది. మరి చివరి దాకా పనిచేసేది ఎవరు? తాపీ మేస్త్రి. ఇవాళ మా ఆత్మగౌరవ సభ 8వ తారీఖు నాడు ఇందిరా పార్క్ కాడో దాదాపు 20,000 మందితోని ప్రదర్శన చేస్తే ఈ 10-15 రోజుల నుంచి కూడా కార్మికుల నుండి తీవ్రమైనటువంటి ఆగ్రహం వస్తూ ఉంటే ఇంకా పైగా వీడియోలు పెడుతూ కార్మికులను రెచ్చగొట్టే విధంగా మేము గట్టిగా ఉన్నాం, దేనికంటే దానికైతే మేము చూసుకుంటాం అనేటువంటి పద్ధతిలో కార్మికులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చాంద్ పాషా అనేటువంటి వ్యక్తి. ఇవాళ చాంద్ పాషాకు నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉంటే, ఈ రంగంలో పనిచేసి ఉంటే సోదర భావంతో పోయేటట్టు అందరి కార్మికులను కలుపుకుపోయే విధంగా ఉండాలి. ఇట్లా రేట్ల విషయంలో కాకుండా వ్యక్తిగతంగా దూషిస్తూ కార్మికులను అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఇవాళ మళ్ళీ ఎవరి దగ్గరికి పోవాలి? ఇదంతా చేసినాక కూడా మళ్ళీ తాపీ మేస్త్రి దగ్గరికే రావాలి. కానీ అది కూడా వాళ్ళకి అర్థమైతలేదు. ఇప్పటి వరకు కూడా దాని మీద క్షేమాపణ విషయాల్లో కానీ ఇంకా ఎట్లాంటిది కూడా రావడం లేదు. అంటే ఇది అంతా డబ్బు ఉన్నటువంటి అహంకారంతో మాట్లాడుతున్నటువంటిది. ఆ డబ్బు ఉండడానికి గల కారణం కూడా ఏంది? తాపీ మేస్త్రి కష్టపడి వాళ్ళకు డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చిన సందర్భం ఉంటుంది. అంటే మేము పైసలు ఇస్తే వాళ్ళు సెంట్రింగ్ డబ్బా కొట్టుకొచ్చుకున్న వాళ్ళు మా మీదనే పడి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. పని కూడా మేము ఇచ్చినటువంటి పని, ఇంటి ఓనర్ నుంచి డైరెక్ట్ పని తెచ్చుకోలేడు. ఒకవేళ ఇంటి ఓనరు ఇచ్చిన సందర్భాలు లేదు, ఇచ్చిండనుకో పని కంప్లీట్ చేయగలుగుతాడంటే చేయలేడు మళ్ళీ. అంటే మొదటి నుండి చివరి దాకా ఉన్నటువంటి తాపీ మేస్త్రి లేకుండా ఇల్లు నిర్మాణం కాదు. అట్లాంటిది వాళ్ళు ఈ రకమైనటువంటి పద్ధతి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే బేషరతుగా క్షమాపణ చెప్పాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇవాళ రేట్ల విషయంలో కూడా అండి, రేట్లు ఒకవేళ పెంచుకుంటే 1%, 2%, 5%, ఇంకా ఏమైనా కష్టం అనిపిస్తే 10% పెంచుకుంటారు. చరిత్రలో దేశంలో ఎక్కడ కూడా 75% రేట్లు పెంచిన చరిత్ర లేదు. వీళ్ళు ఇంత ముందుకు 30 రూపాయలు తీసుకున్నారు, ఇప్పుడు 51 రూపాయలు. అంటే ఎంత రేటు పెరుగుతున్నట్టు? 21 రూపాయలు ఎక్స్ట్రా పెరుగుతున్నది. 21 రూపాయలు అంటే ఈ 30 రూపాయలల్లో 75% అన్నమాట. శాతానికి లెక్క చూస్తే అది 75%. అంటే నీకే అంత తీసుకుంటే మరి తాపీ మేస్త్రికి ఎంత రావాలి? తాపీ మేస్త్రికి 550-600 రూపాయలు రావాలి. తాపీ మేస్త్రి 500-600 రూపాయలు ఇంటి ఓనర్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఇందులో సామాన్యుడు కట్టుకుంటాడు, మధ్యతరగతి కట్టుకుంటాడు, ధనికులు కట్టుకుంటారు. అంటే ఒక సెక్షన్
కట్టడానికి అవకాశం ఉంటుంది, కానీ సామాన్యులు కూడా ఇల్లు కట్టుకునే విధంగా ఉండాలి కదా. అంటే ఈ ప్రభావం ఇంటి ఓనర్ల మీద పడే విధంగా తాపీ మేస్త్రీలు అగ్రిమెంట్ ఇచ్చారు, అగ్రిమెంట్ ప్రకారం చేస్తారా, ఈయన ఇష్టం వచ్చినట్టుగా చేస్తారా? అంటే వాళ్ళు అగ్రిమెంట్లో కూడా వాళ్ళకి సంబంధం లేదు, ఏనాడు కూడా ఇంటి ఓనర్తో డైరెక్ట్ మాట్లాడుకున్న సందర్భం ఉండదు. ఒకవేళ ఇంటి ఓనర్ డైరెక్ట్ ఎప్పుడన్నా పిలుస్తారా వాళ్ళంటే పిలువరు. మరి తాపీ మేస్త్రికి అగ్రిమెంట్ ఇస్తారు కదా, మరి అగ్రిమెంట్ ఎవరికి పెరగాలి? తాపీ మేస్త్రికి పెరగాలి. తాపీ మేస్త్రికి పెరగకుండా నీకు ఎట్లా పెరుగుతాయి? ఇదొక అంశం. అయితే ఇవాళ ప్రభుత్వము వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు దాదాపు 350 కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డు నుంచి తొలగించి అనేక రూపాయలుగా అవి మాయం చేసిండ్రు. మరి దాని మీద మాట్లాడవలసింది, దాని మీద పోరాటం చేయాల్సింది పోయి తోటి కార్మికుడిని, పనిచ్చినటువంటి కార్మికుని వెంటబడి పనిచ్చినటువంటి కార్మికుని అనేకమైనటువంటి మాటలు మాట్లాడి ఇవాళ కార్మికులను ఈ రకంగా విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతి ఇవాళ సెంట్రింగ్ మేస్త్రీలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ అసోసియేషన్ సంబంధించిన నాయకులు, అధ్యక్ష కార్యదర్శులు క్షమాపణ చెప్పి ఈ పద్ధతులు మానుకోకపోతే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి బూతులు మాట్లాడుతూ కట్టడి లేకుండా కనీసం మరి మేము ఈ 15 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉంటే కూడా ఏనాడు కూడా ఒక్క తాపీ మేస్త్రి ఒక బూతు పదం వాడలేదు, వాడకమని చెప్తున్నాం. అయినా వాళ్ళకి ఇంకిత జ్ఞానం లేదు, ఇప్పటి వరకు కూడా వాళ్ళు దాన్ని స్పందన లేదు. అంటే ఎవరేం చేస్తారనేటువంటిది విధంగా ఇట్లనే కొనసాగితే తప్పకుండా వాళ్ళ ఆఫీసు ముట్టడి పెట్టడానికి కూడా సిద్ధమవుతుంది అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కార్మికులను రెచ్చగొడతా ఉంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పకుండా వాళ్ళ ఆఫీస్ ముట్టడి కూడా పెట్టడానికి ఓ డేట్ కూడా నిర్ణయిస్తామనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. చర్చలకు ఏమైనా వచ్చారు? ఇప్పటి వరకు చర్చలు ఇడిసబెట్టి వాళ్ళు వీడియోలు